తెల్లారితే పెళ్లి చూపులని తెలిసి బుద్ధున్న దెవత్తైనా ఇలాంటి పని చేస్తుందా? అదేమన్నా కావాలని చేసుండదా ఏంది? ఏదో స్నేహితురాలు బలవంతం పెడితే బలవంతు పెడితే తాగి తందనాలాడుతుందా? ఆడపిల్ల ఇలా చేయొచ్చా? అసలు మన స్థాయి ఏంటి, స్తోమత ఏంటి, నువ్వు వేస్తున్న వేషాలేంటి? ఎలా జరుగుతుందని అనుకోలేదు నాన్న. అంటే ఏదైనా అనర్థం జరుగుతుందంటేనే ఆగుతావా? ఏం చెయ్యొచ్చు, ఏం చేయకూడదని ఆలోచించే జ్ఞానం లేదా నీకు? అదంతా ఆలోచన పర్రాలైతే అందరి ముందు దోషిలాగా ఇట్ట ఎందుకు నిలబడుద్ది? ఇట్ట జరగాలని రాసి పెట్టుంది, జరిగింది. ఏ శరణ్యకి మాత్రం ఏ స్థాయి ఉంది, ఏ స్తోమతుంది? గొప్పింటి సంబంధం కుదరలేదా ఏంటి? కుదిరింది కాంచనా. శరణ్యకి సంబంధం కుదిరింది తన స్థాయిని, స్తోమతని చూసి కాదు, తన వ్యక్తిత్వాన్ని చూసి, తన గుణగణాల్ని చూసి. అందుకే అంత పెద్ద ఇంటి నుంచి మనల్ని వెతుక్కుంటూ శరణ్యనే కోడలుగా చేసుకుంటాను అనొచ్చారు. శరణ్యని తన ఇంటి కోడల్ని చేసుకోవడం కోసం దీని పెళ్లి బాధ్యత ఆనంద తీసుకుంది. ఒక గొప్పింటి సంబంధం తీసుకొచ్చి పెళ్లి చేస్తానని మాటిచ్చింది. అన్న మాట ప్రకారమే మంచి సంబంధం తీసుకొచ్చింది. కాని ఇదేం చేసింది? కన్నందుకు మమ్మల్ని, మాటిచ్చినందుకు ఆనందని అందరి ముందు తలదించుకునేలా చేసింది. పోతే పోయిందిలే పోడి సంబంధం. లోకంలో వాళ్ళొక్కళ్ళే డబ్బున్నోళ్ళ ఏంది? ఇంకొక కోటీశ్వర్ల సంబంధం తీసుకురమ్మని చెప్పు. ఏ మొహం పెట్టుకుని అడుగుతావా మాట? ఎందుకు అడగకూడదు? దీని పెళ్లి బాధ్యత తనదేనని మాటిచ్చుండదు కదా. కాని నిలబెట్టుకునే అర్హత దీనికి లేదు అని రుజువు చేసింది కదా. అల్లుడు, ఇప్పుడు ఏమనుకుని ఏం లాభం? జరిగిందేదో జరిగిపోయింది, దాన్ని వెనక్కి తీసుకోలేం కదా. ఇప్పుడు జరగాల్సిన దీని పెళ్లి గురించి ఆలోచించు. ఇంకెక్కడ పెళ్ళత్తయ్యా? ఇది చేసిన పనికి, ఆనందకు జరిగిన అవమానానికి, అసలు శరణ్యని తన ఇంటి కోడలుగా చేసుకుంటుందో లేదో అని భయంగా ఉంది. ఈ సంబంధం కుదిరిపోతే ఇద్దరు పెళ్లిళ్ళు అయిపోతాయి, గుండెల మీద బరువు దిగిపోద్ది అనుకున్నాం. కాని కుంపటి తెచ్చిపెట్టింది ఇది. అయితే అక్క చేసిన తప్పుకి అత్తయ్య నన్ను శిక్షిస్తారా? ఈ పెళ్లిని ఆపేస్తారా? భగవంతుడా, దర్శన్ అంటే నాకు చాలా ఇష్టం. అతన్ని తప్ప నేను ఎవరిని భర్తగా ఊహించుకోలేను. దయచేసి ఈ పరిస్థితిని నువ్వే చక్కబెట్టాలి. ఈ టాటూ పబ్లో ఎంట్రీ ఇచ్చేటప్పుడు వేస్తారు. అక్కడ ఫుల్లుగా తాగి నాతో గొడవ పడింది. ఇలాంటి అమ్మాయిని మా కోడలుగా చేయాలని చూస్తారా? మీకు ఇది పద్ధతేనా? మీ మీద ఉన్న గౌరవంతో వస్తే మమ్మల్ని ఇలా చీట్ చేస్తారా?
ఆనందా ఇంకా నిద్రపోలేదా? ఆనందా, జరిగిన దాని గురించి ఆలోచిస్తూ బాధపడుతున్నట్టుంది. ఈ ఊళ్ళో నుంచి ఎలాగైనా బయటికి తీసుకురావాలి. ఏంటి అలా చూస్తున్నావు? నేనెందుకు నిన్ను చూస్తున్నానంటావా? నువ్వంటే నాకిష్టం. నువ్వెంత అందంగా ఉంటావో తెలుసా? నువ్వు దొరకటం నా అదృష్టం. నిన్ను ఒక్క క్షణం కూడా విడిచిపెట్టి ఉండలేను. ఏంటి అబద్ధం చెప్తున్నాను అనుకుంటున్నావా? ప్రామిస్. ఐ ఇంతసేపు మీరు మాట్లాడుతోంది ఈ ఫోటోతోనా? ముద్దులు పెట్టింది కూడా ఈ ఫోటోకి. ఎవరనుకున్నావు? ఎవరు ఏం అనుకోలేదులే. మరెందుకు అంత కంగారు పడ్డావు? నేనేం కంగారు పడలేదు. కవర్ చేస్తున్నావు నువ్వు. అసలేంటి పని? ఏం చేయమంటావు? నేను రెడీ అయ్యొచ్చి నిన్ను పలకరించాను. నువ్వేమో జరిగిన దాని గురించే ఆలోచిస్తూ ఏదో లోకంలో ఉన్నావు. నిన్న ఆ మూడ్లోంచి బయటికి తీసుకురావాలనే ఇలా చేశాను. ఏంటోనండి, అనన్య ఎందుకిలా చేసిందో. బంగారం లాంటి సంబంధాన్ని పాడు చేసుకుంది. మాట ఇచ్చావు కాబట్టి బాధ్యత తీసుకున్నావు. కానీ దాన్ని నిలబెట్టుకునే బాధ్యత కూడా వాళ్లకు ఉండాలి కదా. ఏం చేస్తాం? వదిలే. పద, నిద్రపోదాం. మెలకువగా ఉంటే నీతో సంతకం చేయించుకోవటం కుదరట్లేదు. కనీసం ఇప్పుడైనా వేలిముద్రలు తీసుకొని నీ ఆస్తిని దక్కించుకుంటాను.
ఏమైంది ఆనందా? ఎవరో వచ్చినట్టు నా చెయ్యి ముట్టుకున్నట్టు అనిపించిందండి. ఇక్కడెవరున్నారు? ఏదో కలగనుంటా. ఎవరు లేరానందా, నిద్రపో. ఛ! నేనున్నాను కదా, నేను నడిపిస్తాను. వద్దానందా, నా వల్ల కావట్లేదు. కావడం లేదంటూ కుర్చీలో కూర్చుంటే ఎలాగా? లేచి నడుస్తూ ఉంటేనే కదా మెల్లగా కాళ్ళు స్వాధీనంలోకి వస్తాయి. మెల్లగా ప్రయత్నం చేయి, మేము ఉన్నాం కదా. లే అక్క. నా వల్ల కావట్లేదు ఆనందా. అలా అంటే కుదరదు. లే. నా వల్ల కావట్లేదు ఆనందా. పర్లేదక్క, కొంచెం నడు. నా వల్ల కావట్లేదు ఆనందా. లేదక్క, కొంచెం ట్రై చేయి. మేడం, తమ్ముడు, మీరు అడిగినట్టే చీరలు తీసుకొచ్చాను మేడం. ఏంటి మూర్తి గారు ఇలా వచ్చారు? నేనే రమ్మన్నాను. మూర్తి గారు, నేను చెప్పినవన్నీ తీసుకొచ్చారా? మీరు చెప్పినట్టే 4 రకాలు తీసుకొచ్చాను మేడం. అక్క, ఇందులో ఒక సారీ సెలెక్ట్ చేయండి. శారీయా? ఎవరికానందా? ఎవరికో అయితే నిన్నెందుకు సెలెక్ట్ చేయమంటుంది? నీకే. శారీ అక్క కాదు, కోడలికి. ఎల్లుండి పసుపు దంచే కార్యక్రమం ఉంది కదా, శరణ్యకి మన తరపున శారీ పెట్టాలి కదక్కా. ఆనందా అంటే అదేంటక్కయ్య, పెద్దమ్మాయి చేసిన పనికి నువ్వు ఈ పెళ్లి కూడా క్యాన్సిల్ చేసేస్తావేమోనని బావోళ్ళు అనుకుంటుంటే నువ్వేంటి? అనన్య చేసిన తప్పుకి శరణ్యని శిక్షించటం కరెక్ట్ కాదు కదా. నా ఉద్దేశం కూడా అదే ఆనందా. అక్క, సెలెక్ట్ చేయి. ఈ కలర్ అయితే ఆ అమ్మాయికి చాలా బాగుంటుంది.
ఏమండి, కాఫీ తీసుకోండి. లెక్క ప్రకారం ఎల్లుండి పసుపు దంచే కార్యక్రమం అనుకున్నాం. అసలు దాని గురించి కానీ జరిగిన దాని గురించి కానీ వాళ్ళ నుంచి ఎలాంటి ఫోను లేదు. నాకెందుకు భయంగా ఉందండి. ఆనంద గారికి మీరే ఫోన్ చేస్తే ఏ మొహం పెట్టుకుని ఫోన్ చేయమంటావు? ఏం మాట్లాడమంటావు? అలా అనుకుంటే ఎలా అండి? మన పిల్లల జీవితాలు కదా. ఆవిడేమైనా అంటే పడదాం, తప్పే ఉంది. ఏమండి, ఆవిడే చేస్తున్నారు. ఆనందనా? ఆ, హలో ఆనంద, నేనే నీకు కాల్ చేద్దాం అనుకుంటున్నానమ్మా. ఈలోగా నువ్వే ఫోన్ చేసావు. ఎల్లుండి పసుపు దంచే కార్యక్రమం అనుకున్నాం కదన్నయ్య. దానికోసం రేపు అమ్మాయికి చీర ఇవ్వడానికి వస్తున్నాం. అవునా? సరేమ్మా. కానీ మా పెద్దమ్మాయి చేసిన పనికి నేను క్షమాపణలు అడుగుతున్నాను. అయిపోయిన దాని గురించి ఇప్పుడు ఎందుకన్నయ్య? జరగాల్సింది చూద్దాం. పెద్దమ్మాయి సంగతి పక్కన పెట్టి అనుకున్న ముహూర్తానికి శరణ్యకి దర్శన్కి పెళ్లి జరిపిద్దామని నిర్ణయించుకున్నా. ఏమంటావ్? నీ ఇష్టం అమ్మా. ఆనంద ఫోన్ చేసింది. ఇప్పటి వరకు వాళ్ళ నుంచి ఫోన్ ఎప్పుడొస్తుందో, ఎలాంటి మాట వినాల్సి వస్తుందో అని భయంతో ఉన్నాను. ఇప్పుడు కొంచెం మనసు కుదుట పడింది. ఇంతకీ ఏమన్నారు? అనన్య చేసిన దానికి ఆనందకి బాధగానే ఉంది.